ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు బీజేపీ కండువాలు కప్పి టికెట్లు ఇప్పించుకున్నారని సజ్జల విమర్శించారు. అంతేకాదు జనసేనకు ఇచ్చిన సీట్లలోనూ టీడీపీ నేతలనే బరిలోకి దింపారని ఆరోపణలు చేశారు. ఇదంతా అందరికీ తెలిసిన జనసేన బీజేపీ వాళ్లు ఎందుకు ఒప్పుకుంటున్నారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు సజ్జల. తన వాళ్ళని తీసుకెళ్లి ఆ పేర్ల మీద ఆ పార్టీల్లో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు. కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టిచ్చి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇక దానికి ఏం పవిత్రత ఏం? జనసేనలో టికెట్లు ఇచ్చిన వాళ్లలో 10 నుంచి 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే అన్నారు సజ్జల. పవన్ తమ వారికి 10 సీట్లు మాత్రమే ఇప్పించుకోగలిగారని అన్నారు. వీటిలో కూడా ఇంకా తగ్గినా తగ్గొచ్చన్నారు. అవసరమైతే పిఠాపురం నుంచి పవన్ కూడా పోటీ నుంచి తప్పుకోవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా, చంద్రబాబును తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకుంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము. ఎవరిని ఇప్పుడు టీడీపీ నాయకుడిగా టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిని పెట్టి ఆయన కూడా అడ్డుకు తప్పుకోవచ్చాము.